ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీ అందరికీ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు. ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా మన కళాశాలకి మనం పిలవంగానే వచ్చినటువంటి మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు అన్నదాత ప్రాసమన్ గారికి, అలాగే మన ఎల్లప్పుడూ నేనున్నాను, మన సంస్థలకు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా నేనున్నాను అంటూ వస్తున్నటువంటి జీవి రత్నం గారికి, అలాగే మన కళాశాల డైరెక్టర్ కొత్తగా విద్యా సంవత్సరంలో నాగేంద్ర బాబు గారిని మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి డైరెక్టర్ గా అపాయింట్ చేయడం జరిగింది. నాగేంద్ర బాబు గారికి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవి గారికి, అలాగే రామసుబ్బారావు గారికి, మన కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మొట్టమొదటిసారి మన కళాశాల ప్రారంభించి 22 సంవత్సరాల 23వ సంవత్సరంలోకి అడుగెడిగాం. 2022 మార్చిలో మన కళాశాల రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కనుక అమ్మాయికి మనం అందరం కూడా కష్టపడి చదివి మంచి రిజల్ట్ సాధించినందుకు పవిత్రకి, అలాగే మన అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా మన కళాశాల తరఫున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు అమ్మాయికి మంచి రిజల్ట్ సాధించినందుకు గౌరవంగా నేను 25,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వేదిక సందర్భంగా మీ అందరి సమక్షంలో అమ్మాయికి 25,000 రూపాయల చెక్ని ఇస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, మన కళాశాల ప్రారంభించినంటే ప్రతి విషయంలో చాలా స్పష్టంగా ఒక మంచి విద్యా విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ నన్ను చదివించారు. వారు చదివించారు కాబట్టి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే ఈ దర్శి ప్రజలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఎంతో మంది తల్లిదండ్రులు మన కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ విద్యా సంస్థని ఈ స్థాయికి తీసుకురాగలిగానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కరి యొక్క కృషి కాదు, నాతో పాటు వేళవేళలా పనిచేస్తూ విద్యా సంస్థకి అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మీరు ఈరోజు తల్లిదండ్రులకి ఇక దర్శిలో కాలేజీ అంటే చాలా చిన్న చూపు. ఎక్కడో చైతన్య నారాయణలో చేర్పించి అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి 2 లక్షలు 3 లక్షలు కట్టి వస్తా ఉంటే మిగిలిపోయిన స్టూడెంట్స్ కి గత 22 సంవత్సరాల నుంచి మేము విద్యను అందిస్తున్నాం. అదే స్థాయిలో కార్పొరేట్ లో 2 లక్షల మంది చదివి 10 మందికి ర్యాంక్ సాధిస్తే ఇక్కడ 200 మంది ఉన్నా, 150 మంది ఉన్నా స్టేట్స్ ర్యాంక్ సాధిస్తున్నాం. దాన్ని మనం ఈ రోజు సగౌరవంగా చెప్తున్నాం మీ అందరికీ.
ఇంకా భవిష్యత్తులో ఒక మంచి విద్యని స్టూడెంట్స్కి ఒక మంచి విద్య అందాలి, ప్రతి పిల్లవాడు మంచిగా చదవాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఒక గ్రామీణ ప్రాంతం పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి వాళ్ళం. ఈరోజు మనం అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మనం చదవాల్సిందే. మనం సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు చదువు ఒక్కటే ఏకైక మార్గం. ఎప్పుడు మీరు చదువు అని చెప్తూ ఉంటారు, ఉదాహరణ చెప్పచ్చు, మీరు చదవండి. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు కాలేజీలో ఏం లేవు. ఈరోజు సండే వస్తే నాకు తెలిసి నేను చూడని సినిమాలన్నీ కూడా మీరు చూసేస్తున్నారు. నాగేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో మీ అందరికీ కొత్త సినిమాలన్నీ కూడా ఎప్పటికెప్పుడు బ్రహ్మాండంగా సినిమా వేస్తున్నాం. పిల్లలకి కాన్ఫరెన్స్ హాల్ ఉంది, ఈరోజు ఈ క్లాస్ రూమ్ ఉంది, అలాగే ఒక 80 కంప్యూటర్స్ లో పంచి ల్యాబ్ ఏర్పాటు చేసాం. అలాగే దర్శిలో జంబ్లింగ్ సిస్టమ్ ఉన్నా, ఏ సిస్టమ్ ఉన్నా ఈరోజు ఇక్కడ ప్రాక్టికల్ సెంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి విషయంలో చాలా స్పష్టంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడు మీ అందరికీ ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ మనకి రాబోయేటువంటి మార్చిలో ఈ విద్యా సంస్థలో ఇందాక నాగేంద్ర బాబు గారు చెప్పినట్టుగా జేఈఈ మెయిన్స్ కి, నీట్ కి వినాయక చవితి తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అందరూ చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు ఎవరైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారో అంతకంటే గొప్ప రిజల్ట్ సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మీరు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సహకరిస్తారా? అబ్బాయిలు పలకట్లేదు, ఖచ్చితంగా సహకరించండి. ఈ విద్యా సంస్థని ఇంకా మంచి అభివృద్ధి బాటలోకి నడిపించి ఒక గొప్ప విద్యా సంస్థగా తీర్చిదిద్దడానికి మీరందరూ మాకు తోడుండాలని, అలాగే విద్యా సంస్థ గొప్ప విద్యా సంస్థగా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది, దానికి నేను నా వంతుగా ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు దర్శిలో ఎంతమంది కాలేజీలు పెట్టి వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా వాళ్ళ యొక్క స్వార్థం కోసం కళాశాలని నడిపి మూసేసినటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ 2000 సంవత్సరం ఏప్రిల్ 21న శ్రీ గౌతమి జూనియర్ కాలేజీగా ప్రారంభించి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు దాదాపు 25 విద్యా సంస్థలు మన గ్రూప్ కింద పని ఉన్నాయి. అలాగే 5000 మందికి పైన స్టూడెంట్స్ మన గ్రూప్ లో చదువుతున్నారు. అలాగే 200లకు పైన ఎంప్లాయీస్ మన దగ్గర ఉన్నారు. ఆనాడు మేము స్టూడెంట్స్ ఒక బతుకు తెరువు కోసం ఒక విద్యా సంస్థ నెలకొల్పి ఈరోజు వీరందరికీ కూడా అవకాశం కల్పించి ఇంకా భవిష్యత్తులో ఒక పెద్ద విద్యా సంస్థగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. దానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, అలాగే మీ అందరూ కూడా కష్టపడి చదివి మన యొక్క కాలేజీని ఖచ్చితంగా చరిత్రలో నిలబెట్టే విధంగా ప్రయత్నం చేసినట్లయితే మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎయిమ్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు, సరదాగా కాలక్షేపణకు రావచ్చు, ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆనాడు మేము కష్టపడుతూ మా పేరెంట్స్ కొద్దిగా ఖర్చులైనప్పుడు మేము పెట్టి మాకు చదివించబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి పంపించకుండా, పనికి పంపించకుండా, ఏం పంపించకుండా మిమ్మల్ని హాస్టల్లో పెట్టి లేదా కాలేజీకి పంపించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. టైం చాలా వాల్యుబుల్. ఈ టైంని చక్కగా సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోండి. అలాగే మేము కెరీర్ గైడెన్స్తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కంప్యూటర్లో బేసిక్ ఫౌండేషన్ ఇస్తున్నాం. అలాగే డిగ్రీ విద్యలో ఇంజనీరింగ్ తీసుకోకుండా ఇప్పుడు డిగ్రీలో 4 years కోర్స్ వచ్చేసింది. అన్ని కూడా సింగిల్ మేజర్స్ వచ్చాయి.
ఈరోజు బీటెక్ వెళ్తే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే ఈరోజు మన డిగ్రీలో తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 5 మంది విప్రోకి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. దాదాపు 2,72,000 ప్యాకేజ్ తోటి 5 మంది సెలెక్ట్ అయ్యారు. ఓన్లీ మనం ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టించడం ద్వారా. అలాగే ఒక 18 మంది ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ హోల్డర్స్గా సెటిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఇంకొకటి అనౌన్స్ చేశాం. ఆల్రెడీ నేను ప్రిన్సిపాల్స్ కూడా చెప్పాం. డిగ్రీ అయిపోయి 1 ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కానివ్వండి, లాస్ట్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా వినాయక చవితి తర్వాత ఒక కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ కోచింగ్తో మేము జాబ్ ఇప్పించేస్తే మన కంపెనీ తరఫున ఎవరికైతే జాబ్ వస్తుందో దానికి సపోజ్ ఒక 3 lakhs ప్యాకేజ్ వస్తే 20% 2 ఇన్స్టాల్మెంట్స్లో కంపెనీకి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మన స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కనుక ఇట్లా మీరు చదువుకున్నట్లయితే మీ అందరికి కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే రాబోయేటువంటి మార్చిలో మంచి ఐఏఎస్ రిజల్ట్ సాధించినటువంటి స్టూడెంట్స్కి, అలాగే ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధిస్తే కనుక రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో 1,00,000 రూపాయల వరకు క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా అనౌన్స్ చేస్తున్నాం. 1,00,000 రూపాయల వరకు. అది ఎవరు సాధిస్తారో ఎవరు పొందుతారో మీరే డిసైడ్ చేసుకోవాల్సింది మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ చదువుకొని మంచి రిజల్ట్ సాధించి మంచి ప్రయోజకులు అయితే ఆ ప్రయోజనం యొక్క ఫలితం మీరే పొందుతారు. మేము ఎప్పుడూ ఎంతోమంది మా ఓల్డ్ స్టూడెంట్స్ ఈరోజు అబ్రాడ్లో ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఎవరిని కూడా నేను ఇంతవరకు అరే బాబు నువ్వు ఇయ్యి, నువ్వు స్పాన్సర్ చేయి, లేకపోతే నువ్వు ఈ సంస్థకి డబ్బులు ఇవి మాత్రం ఇంతవరకు నేను అడగలేదమ్మా. మాకు మా స్టూడెంట్స్ సక్సెస్ అయ్యి బాగుంటే అంతకంటే సంతోషం మాకు లేదు. కనుక అందరూ చక్కగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులు మీరు బాగా చదివి సాధించి కాళ్ళను ఎగరేసి నా కొడుకు ఇది సాధించాడు లేదా నా కూతురు ఇది సాధించింది అని చెప్పుకునే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరితో ఈ సాయం సంధ్య వేళ మాట్లాడేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.